తెలంగాణ తల్లి డిజైన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆహ్, ఒక ఆర్టిస్ట్ మిత్రుడు నా దగ్గరకొచ్చాడు. హ్మ్. వచ్చి ఆహ్, "నేను ఇట్లా తెలంగాణ తల్లి డిజైన్ చేస్తున్నాను నేను." అంటే ఆల్టర్‌నేటివ్ కింద మనం ఇప్పుడు తెలుగు తల్లి అని ఒకటన్నారు గదా! తెలుగు తల్లి అంటే అది ఇద్దరికి తల్లి అన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా కాదు మన ఈ ఈ తల్లిని సెపరేట్‌గా మనల్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈమెను తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి? అనంటే కొంతవరకు అయితే ఇప్పుడు ఎవరైనా జనరల్‌గా చేసేదేంటంటే ఆ రెప్లికా తీసుకొని కొన్ని ఐకాన్స్ కొన్ని సింబల్స్ అవి మారుస్తారు. ఎవరైనా గూడా చేసేదేంటంటే మరి అటువంటివి తీసుకున్నప్పుడు సరే కిరీటము ఇవన్నీ మనకు ఒక ఐడియల్ షేప్ అనేది మనం ఎప్పుడు అంటే ఇది మన ఇంట్లో పెట్టుకునేదో లేకపోతే ఇంకేదో ఆర్ట్ ఫామో ఏదో కాదిది. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది గనక ఏదైనా మన జెండాలాగా మన ఒక జాతీయ చిహ్నం మన 4 సింహాల్లాగా ఏదైనా ఒక హుందాగా ఒక మంచి దీంతో ఉండాలి, గంభీరంగా ఉండాలనే ఎవరైనా అనుకుంటారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇప్పుడు ఏదో టీఎస్ అంటాము, టీజీ అంటాము అని అలాంటివి కూడా వచ్చింది. అదే సందర్భంలో ఇది కూడా వచ్చింది. సో, ఆ రోజు మరది ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ, అట్లా కొంచెం పేదగా ఎందుకుండాలి అనేది ఇష్యూ వచ్చిందప్పుడు. వచ్చి కాదు అట్లా ఉండకూడదు. కావాలని పేదగానో అంటే లేకపోతే సబ్బండ వర్గాలు ఆమోదించే విధంగా, సబ్బండ వర్గాల జీవితాన్ని దాంట్లో ప్రతిధ్వనించే విధంగా ఉండాలి గానీ, తెలంగాణ తల్లి అంటే రిచ్‌గా ఉండి, వడ్డాణాలు పెట్టుకొని, మెడకు నగలేసుకొని, దగదగలాడే పట్టు చీర కట్టుకొని అనేది ఒక డిస్కషన్ నడిచి, ఇప్పుడు వాళ్ళొక అయితే ఒక నమూనాని వాళ్ళు ఇప్పుడు తయారు చేయించడం జరుగుతుంది. సబ్బండ వర్ణాలు అయినా కూడా నేనేమంటానంటే అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. ఎట్లా అంటే సబ్బండ వర్ణాలైనా కూడా కొంచెం స్థితిమంతులైతే ఓ పట్టు చీర కట్టుకుందాము, వడ్డానం పెట్టుకుందామని అనుకుంటారు. అవును. నేను ముతక చీరలు కట్టుకుంటాను, వడ్డానం పెట్టుకోను అని ఎవరు అనుకోరు. అంటే ఒక ఐడియల్ తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఐడియల్ తీసుకోకుండా ఇప్పుడు అంత పెద్ద మనం ఇప్పుడు దేశమాత అంటే చాలా రిచ్‌గా ఉండాలని ఒక కాన్సెప్ట్ వస్తది ఎవరికైనా కూడా. పేదగా చేస్తే ఏమిటి ఇది ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అని వస్తుంది. సబ్బండ వర్ణాలని రిప్రజెంట్ చేయకూడదు అని నేను అనడం లేదు. కాకపోతే మనం ఒక ఐడియల్ పెడతాం ఎప్పుడైనా కూడా. ఒక విగ్రహం అంటే ఒక ఐడియల్ అది. ఇప్పుడు ఒక విగ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎట్లా పెడతాము? ఇప్పుడు విష్ణుమూర్తి అని అంటే ఒక గద ఉంటుంది, ఒక చక్రం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మిత్రుడు వచ్చాడు అడిగినప్పుడు అప్పుడు నేను షేర్ చేసుకున్న ఒపీనియన్ తర్వాత ఇప్పుడు యథావాత గ్రేట్ మెన్ థింక్ లైక్ అంటారు కదా, అందులో ఆ గ్రేట్ మెన్‌లో నేను కూడా ఉన్నాను. ఏమైందంటే తనకి చెప్పాను నేను, ఇప్పుడు ఈమె చేతిలో వరికంకి ఉంది, ఇవి కలశం ఉంది, ఇదేమో నదులకు సంబంధించి, ఇదేమో దీనికి సంబంధించి మన ఇష్యూ అది, అన్నము నీళ్లు ఇదే సమస్య కనుక దీన్నే మార్చేయాలి మనం మొదలైతే అని చెప్పేసి, ఇది ఇక్కడైతే మనం మొక్కజొన్న కంకి పెట్టి ఇక్కడ బతుకమ్మ పెడితే ఈ రెండు కూడా స్పెసిఫిక్గా తెలంగాణ ఐడెంటిటీ అవుతాయి. ఎందుకంటే మనం చాలా వరకు గటక తినేవాళ్ళము, మనం రైస్ అనేది అంత కొత్తగా వచ్చిన అలవాట్లో భాగము, ఏదో షాని అంటారు కదా, అట్లా షానిలో భాగంగా ఇదంతా వచ్చింది అని అన్నాము. తర్వాత అది కాదు అది వేరే వాళ్ళు ఎవరో డిజైన్ చేశారు, ఇట్లయిందని సేమ్ మొత్తం మీద ఏంటంటే ఒక రకంగా అదే రకమైన ఇది వచ్చినప్పుడు సీదా సాదాగా ఉంటే అట్లా ఉండకూడదు, ఎందుకు ఉండాలి సీదా సాదాగా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. మొదట్లో అదే అనుకున్నారంట, అంటే సింపుల్గానే చేశారు. చేసిన తర్వాత ఎందుకు ఉండాలి, ఇప్పుడు అందరికీ ఏదో హ్యాపీగా ఉందామని ఒక హ్యాపీనెస్నే ఐడియల్గా పెట్టుకుంటారు. ఇక్కడ అంటే నేను అనేది దీన్ని ఒక సబ్బండ వర్ణాల ఇష్యూగానో ఇంకో ఇష్యూగానో చూడడం సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ ఒక యాంగిల్లో చూడడం అలవాటు చేసుకుంటే అంటే అటు ఆలోచించొద్దు, వాళ్ళ విముక్తి గురించి. ఇంకొకటి కూడా ఉందండి, కరెక్ట్. ఆ రోజు అనుకున్నారు ఏంటంటే పార్టీలు మారినప్పుడల్లా వీటిని మార్చాలని అనుకునే ఆలోచనే తప్పు ఫస్ట్ అసలు. తర్వాత అందులోంచి ఏదో ఒకటి బయటకు లాగడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది ఎట్లా అంటే కాంట్రవర్సీ చేయాలి కనుక దీన్ని కాంట్రవర్సీ చేయాలి. ఎందుకంటే అనాలోచితంగా తయారైన విగ్రహం ఏమి కాదు అది. ఇప్పటికి అప్పటికప్పుడు ఎవరో ఒకరు అనుకొని ఏదో చేసిన విగ్రహం ఏమి కాదు. ఇన్నాళ్ళ బట్టి మనం సుమారు 8-10 ఏళ్ల నుంచి దాని గురించిన ప్రజలందరికీ తెలుసు. తర్వాత ఊరూరా కూడా పెట్టారు, ఊరూరా విగ్రహాలు కూడా పెట్టారు. సేమ్ ఈ విగ్రహాలు పెట్టారు, అమరవీరుల స్తూపాలు ఇదే నమూనాలో పెట్టారు. యాదగిరి చేసింది ఉంది కదా, అట్లా రేకులుగా ఉండే తెలంగాణ స్తూపం ఉంది కదా, అవి కూడా ఊరూరా పెట్టారు. ఇప్పుడు అది అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా వంగి ఉండాలి, రైట్ సైడ్ దీనికి ఒక స్తంభం ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, లేకపోతే ఒక చెయ్యి ఉండాలి అని అంటే
రోజు రోజుకి మార్చుకునేటివి కాదు. వాటికి ఎంతో కొంత మనం ఒక ఏమంటారు దాన్ని, ఒక దానికి చరిత్ర, గౌరవం, దానికో దానికి ఇది దానికి దానికి గౌరవమా? దానికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వాలి. మన జెండా గౌరవం ఇస్తాం మనం. ఎందుకంటే చాలా పోరాటం తర్వాత, మనం స్వాతంత్ర పోరాటం తర్వాత మన రిపబ్లిక్గా ఏర్పడ్డప్పుడు మన జెండా ఏం ఉండాలంటే ఇట్లా ఉండాలి, ఈ చక్రం ఉండాలి. నిజమే, అది ఏ రోజుకి ఆ రోజు మార్చుకునేవి కావు ఇవి.